శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 3వ బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం 17వ వచనం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. జెర్మియా చాప్టర్ 39:17. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు భయపడు మనుషుల చేతికి. జెర్మియా చాప్టర్ 39:17. నోట్ చేసుకోండి, మరలా రాసుకోండి, మరలా చెప్తాను, తొందరపడకండి. ఈ వాగ్దానము నీకే దేవుడు నీకు అనుగ్రహిస్తా ఉన్నమాట. బలమైన వర్తమానం ఏంటంటే ఆయన నిన్ను విడిపిస్తున్నాడు. ఇంతవరకు ఏ సమస్యలకి, ఏ బాధలకి, చెరకి నువ్వు కట్టబడ్డావో విడిపించేవారు ఎవరు లేరు. నిన్ను విడిపించేవారు ఎవరు లేరు. నీ ఒంటరితనాన్ని విడిపించేవారు ఎవరు లేరు అనుకున్నావు కదా. ఎప్పుడు భయపడుతూ ఉన్నావు. ఆ మనుషుడు ఏం చేస్తాడు, ఈ మనుషుడు ఏం చేస్తాడు, ఎలా బ్రతకాలి, నేను ఎలా జీవించాలి, నా బ్రతుకంతా ఇలాగ అయిపోయింది ఏంటి. నువ్వు ఎంతో భయముగా ప్రతిరోజు భయపడుతున్నావు కదా. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నువ్వు భయపడు మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడవు. నువ్వు ఏ మనుషుడు వల్ల భయం పడుతున్నావో ఆ మనుషుడు చేతిలోకి నువ్వు వెళ్ళటానికి లేదు. దేవుడిని కాపుదల నీకు ఉంది. ఎవరైనా నిన్ను భయపెడుతున్నారేమో, నిన్ను ఇలా చేస్తాను, ఇలా చేయకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఎవరికి చెప్పుకోలేకపోతున్నావా? అయ్యో నాకు ఇది చాలా టెన్షన్గా ఉంది, ఇది జరిగితే నా భర్త ఏమైపోతాడు, నేనేమైపోతాను, లేదా నా బ్రతుకు ఏమైపోతుంది, నా యవ్వన కాలంలో నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఏదైనా తెలిస్తే ఏమైపోతుంది. ఏ మనుషుల వల్ల నువ్వు భయము నేను తరుముతుందో నువ్వు భయపడవద్దు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నిన్నెవరు తరుముతున్నారో వారు తరమబడేలా చేస్తాడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. సిగ్గుపరచడు నిన్నైనా. భయపడకు. నీకున్నటువంటి బంధకాల నుంచి ఆయన విడుదల చేస్తున్నాడు. గొప్ప విడుదల చేస్తున్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ బంధకం, ఆ బంధకం, ఇవన్నీ, ఇన్ని సమస్యలు, ఇన్ని బాధల, మనశ్శాంతి లేదు నాకు అనుకుంటున్నావు కదా. దేవుడు ఏ మనుషుల విషయంలో భయపడుతున్నావో, బ్యాంకులు వచ్చేస్తారేమో, అప్పులలో వచ్చేస్తారేమో, వాళ్ళు వచ్చేస్తారేమో, వీళ్ళు వచ్చేస్తారేమో, అనవసరంగా నేను మధ్యలోకి వెళ్ళాను, వారికి నేను మాట ఇచ్చాను, వారు నన్ను పట్టుకుంటున్నారు, ఇలాగ దేనికో ఒక విషయంలో నువ్వు తరం పడుతున్నావేమో. అయితే ఆ మనుషుల చేతికి దేవుడిని అప్పగించకుండా శాశ్వతంగా సమస్యను దేవుడు క్లియర్ చేస్తున్నాడు. దేవుడి మీద నువ్వు ఆనుకున్నావు, ప్రార్థిస్తున్నావు, ఏడుస్తున్నావు, ఒంటరిగా ఎంత చేస్తున్నావో ప్రార్థన ఆయన సన్నిధికి చేరింది కనుక ఈ ప్రార్థనా శక్తి పరిచర్య ద్వారా దేవుడిని దర్శిస్తున్నారు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. మరి వాక్య భాగంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యంలోకి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం.
అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున, చూడండి అందరూ అండర్లైన్ చేసి చదువుకోండి. అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొర్రపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహిలోనున్న, చూడండి, దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హోకోరేవ్ అనబడెను. అది లేహిలో ఉన్నది. అతడు ఫిలిస్తీయుల దినములలో, అందరూ అండర్లైన్ చేసుకో, అతడు ఫిలిస్తీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉండెను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 18వ వచనం నాతో చదవాలని ఆశిస్తూ ఉన్నాను. అందరూ నాతో చదవండి. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొర్రపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పుదాం. ప్రియులరా, ఇక్కడ సంసోను అనేటువంటి ఒక మనుషుడు మనకు కనబడతా ఉన్నాడు. ఏ మనుషుడైనా సంసోన్ గురించి మనకి అందరికీ చాలామందికి తెలుసున్నదే. సంసోను ఇశ్రాయేలీల్లో ఒక బలవంతుడిగా ఉండాలని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. సంసోను తల్లిదండ్రులకి దేవుడు ముందే బయలుపరిచాడు. ఇదిగో ఇశ్రాయేలీలందరూ ప్రార్థిస్తున్నారు, ఫిలిస్తీయులు అనేటువంటి శత్రువులు ఎదుట ఇశ్రాయేలీలు వణుకుపోతూ ఉన్నారు. ఫిలిస్తీయులు అంటే వారు చాలా బలవంతులు, మూర్ఖులు, వారు చాలా దౌర్జన్యముగా ప్రవర్తించేవారు. వారిలో చాలామంది బలవంతులు ఉన్నారు. ఇశ్రాయేలీలు ప్రజలలో బలవంతులు లేరు. కానీ ఇశ్రాయేలీలు అందరూ అడిగేవారు, మాలో బలవంతులు లేవనెత్తు బాబు, మా పక్షముగా ఇక్కడ యుద్ధము చేయటానికి మాలో ఒక నాయకుడు బలమైన వాడు లేడని ఏడుస్తూ ఉన్న సమయంలో దేవుడు అద్భుతము చేశాడు. ఏంటంటే ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఆ కుటుంబంలో నుండి దేవుడు గర్భఫలం ఇచ్చి వారికి చెప్పాడనమాట, ఒక మగపిల్లవాడు పుడతాడు, వానికి 1000 సింహాల బలం ఉంటుంది. ఎంత బలం ఉంటుంది? బలం ఎంత ఉంటుంది చెప్పాలి. ఇప్పుడు మన పట్టణాన్ని గలిబిలి చేయాలంటే ఒక్క సింహం గలిబిలి చేసేస్తుంది. మనందరినీ ఈ పట్టణం నుంచి తరిమి కొట్టేయాలంటే ఒక్క సింహం సరిపోతుంది. సింహం ఏం చేయనవసరం లేదు, అలా తిరుగుతుందంటప్పటికి ఇక్కడ ఎవడో ఉండేవాడు ఖాళీ చేసేస్తాడు. మరి 1000 సింహాలు ఇక్కడ తిరిగితే ఈ రాష్ట్రం ఉంటుందా చెప్పండి? ఈ తెలుగు రాష్ట్రాలు ఉంటాయా? 1000 సింహాలు తిరుగుతున్నాయంటే ప్రజలందరూ కూడా నాశనం అయిపోతారు అన్నమాట. అంటే అంత బలము ఒక్క మనుషుడికి దేవుడిచ్చాడు ఆ రోజుల్లో. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఆ తల్లిదండ్రులు చెప్పారు ఆ పిల్లవాడికి ఎదుగుతున్నప్పుడు, బాబు నీలో దేవుని యొక్క ప్రత్యేకత ఉంది, దేవుని ప్రతిష్ఠిత నీకుంది, నీవు ఇశ్రాయేలీయుల పక్షముగా నిలబడి ఇశ్రాయేలీయుల్ని కాపాడటానికి దేవుడు నీకు బలం ఇచ్చాడు బాబు, ఫిలిస్తీయుల్ని ఎదిరించడానికి దేవుడు నిన్ను అభిషేకించి పెట్టాడంటే ఆ మాటలన్నీ కూడా ఆ వయసులో ఉన్నటువంటి ఆ సంసోను విని జ్ఞానముగా ఇశ్రాయేలీయుల పక్షముగా నిలబడుతూ ఉండేవాడు. ఒక సమయంలో ఇశ్రాయేలీయులకి కష్టం వచ్చింది. ఫిలిస్తీయులు అన్నవారు ఇశ్రాయేలీయుల్ని కొట్టడానికి వచ్చినప్పుడు అప్పుడు వెంటనే ఆ సంసోను లేచి గాడిద దవడ ఎముక పట్టుకుని, ఒక్క గాడిద దవడ ఎముకతోటి ఎంతోమందిని చంపిపడేశాడు. అందరూ పారిపోయారు. ఏంటి, ఇశ్రాయేలీల్లో ఈ ఒక మనుషుడు ఒకడు లేచాడు, ఆ మనుషుడు అందరినీ చెదరగొట్టేస్తున్నాడు. పైన చదవండి మీకు అర్థమవుతుంది. పైన చదివితే 16వ వచనం మనం చూస్తే
16వ వచనం. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో, గాడిద దవడ ఒక కుప్పను, బాగా చూడండి అది ఎంత పెద్ద ఆయుధం చూడండి, గాడిద దవడ ఎముక పట్టుకున్నాడు అంతే. ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపి ఉన్నాను. ఆమేన్. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను నేను. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటుకి రామత్లేహి అను పేరు పెట్టాను. ఏం చేశాడంటే 1000 మందిని చంపాడు, శత్రువుల్ని అందరినీ అదరగొట్టేసాడు, బెదరగొట్టేసి పారిపోయిన తర్వాత ఆ ఎముకను అలా పాడి వేసి, ఎవరు? సంసోను నడుచుకుంటూ దాహం వేస్తుంది, ఒక్కడే అంత పెద్ద పోరాడాడు. ఆ పోరాటం ద్వారా దేవునికి మహిమ తెచ్చానని అనుకున్నాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అందుకని నేను ఇంత విజయం సాధించానని అనుకుని ఆ మనుషుడికి దాహం వేస్తూ ఉంది. ఆ దాహం వేస్తుంది, నీళ్ళు కావాలన్న సమయంలో అతడు లేహి అనే ప్రాంతంలో, లేహి అన్న ప్రాంతం ఒకటి వచ్చింది అక్కడ. ఆ ప్రాంతము ఈ రోజుకి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ప్రాంతాన్ని నేను దర్శించాను కనుక, నేను వెళ్ళాను కనుక మీకు చెప్తున్నాను. ఆ ప్రాంతము రాతి ప్రాంతము. ఏ ప్రాంతం అది? రాతి ప్రాంతము. ఇంకా మనకి ఇక్కడ మీ ప్రాంతము రాతి ప్రాంతం అయినా కానీ ఎన్నో కొన్ని అడుగులు ఎల్లగా నీళ్ళు తగులుతాయి. అక్కడ ఎన్ని అడుగులు వెళ్ళినా నీళ్ళు తగులుతాయి అక్కడ. అటువంటిది అక్కడ మనకు కనబడుతూ ఉంది. 19వ వచనంలో దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చాను. ఆమెన్, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. లేహి అనేటువంటి ఆ పర్వతాల దగ్గర ఆ మెట్ట ప్రాంతంలో ఆ గోతులోకి నీళ్ళు వస్తాయి. ఎలా వస్తాయంటే అవతల కొండ మీద నీరు ఇందులోకి వస్తుంది, వర్షం పడినా ఏం పడినా మంచు పడినా అవతల కొండ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండల మీద ఉన్న నీరు ఆ గోతులోకి వస్తే నీళ్ళుంటాయి. ఈయన ఎవరు? సంసోను అందరినీ కొట్టి అందరి మీద పోరాడి ఆయనకి దాహం వేస్తుంటే ఈ ప్రాంతంలో ఒక లోయ ఉంది కదా, ఈ ప్రాంతంలో ఒక గొయ్యి ఉంది కదా, ఆ గోతి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగాలని చెప్పి ఎంతో ఆశతో వచ్చాడు పాపం. ఆ గోతి దగ్గరికి వచ్చి చూసినప్పటికి ఆ గోతిలో ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవు. తనకి బాధ కలిగిపోయింది, ఎంతో దాహం, దప్పిక, నీళ్లు లేవు, ఇంక చచ్చిపోతానేమో అని భయం వేసి వెంటనే ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవా, నీ సేవకుడికి నీవు తోడుగా ఉన్నావు, గొప్ప విజయము ఇచ్చావు, ఇంత గొప్ప రక్షణ అనుగ్రహించావు. అయితే నేను ఏ ఫిలిస్తీన్ని తరిమి కొట్టానో, ఏ ఫిలిస్తీన్ని నాశనం చేశానో, ఈ సమయంలో నాకు దాహం వేస్తుంది, దప్పిక చేత నేను చచ్చిపోతానేమో అనుకుంటున్నాను. ఒకవేళ నేను చనిపోతే మరలా నన్ను వారు తీసుకెళ్ళిపోతారు. అక్కడ అంటున్నాడు, ఎంత పెద్ద మాట అంటున్నాడంటే, వారి చేతిలో 18వ వచనంలో దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను మరలా వారి చేతిలో పడిపోతాను. దాహం వేస్తుంది, దప్పిక, నీళ్లు లేవు. లేహి అనే ప్రాంతంలో పేరుగాంచిన గోతి దగ్గరికి వచ్చాను. ఏ గోతి వైపు నేను చూస్తున్నాను, ఆ గోతిలో నీళ్లు లేవు. నేను చనిపోతానేమో, మరలా నా బలహీనతను బట్టి నా మరణాన్ని చూచి వారి చేతిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో. దేవుడా అంటే యెహోవా దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన ఆలకించి అద్భుతం ఎలా చేశాడంటే, ఆ సంసోను ఏ గోతి వైపు చూస్తున్నాడో, ఏ నీళ్లు లేని గోతి వైపు ఆశపెడుతూ చూస్తున్నాడో, ఆ గోతిని ఆయన 2 రీతులుగా చీల్చాడు. బండలో నుండి నీళ్లు బయటకు వచ్చేసి. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీవు నేను ఏ గోతి వైపు చూస్తున్నామో ఆ గోతిలోనే దేవుడు అద్భుతం చేస్తాడు. గట్టిగా ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. సంసోను ప్రార్థిస్తున్నాడు. ఎంత పెద్ద ప్రార్థన అంటే, నేను ఇంతవరకు పోరాడాను, ఇంతవరకు జయమే పొందాను, అది నీవిచ్చిన జయమే. ఇప్పుడు నాకు దప్పికగా ఉంది, నాకు దాహం వేస్తుంది, నాకు నీళ్లు కావాలి, నీళ్లు ఇక్కడ లేవయ్యా, నీళ్లు లేవయ్యా.
నేను దాహంతో ఉన్నాను, నేను నలిగిపోతున్నాను బాబు, నీళ్లు కావాలి. ఎంత ప్రార్థన చేసినా నీళ్లు రాలేనప్పుడు అన్నాడు, నీవు నాకు నీళ్ళు ఇవ్వకపోతే నేను ఇక్కడ చచ్చిపోతాను. చదవండి అందరూ కూడా. ఏమన్నాడు? ఆ మాట మరలా చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 18వ వచనం అంతా చదవండి. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొన్నందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను అందరూ అండర్లైన్ చేసుకోండి, దప్పి చేతను చచ్చి సున్నతి పొందిన వారి చేతిలోనికి పడవలెనా. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పరే. దప్పి చేత చచ్చిపోవాలా? నేను చనిపోతే మరలా ఎవరిని నేను ద్వేషించానో వారి చేతిలో నేను పడాలా అని ప్రార్థిస్తే దేవుడు అన్నాడు, నేను అలా పడవేస్తానా, నిన్ను సిగ్గుపరుస్తానా? నువ్వు నీ కన్ను ఏ గోతి వైపు చూస్తుందో అక్కడే కార్యం చేస్తానని అనుకుని ఆయన ఆ గోతిలోనే ఆయన గోతిని చీల్చాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. ఆ లేహిలోనున్న ఒక గోతిని చీల్చాడు. దాని నుండి నీరు బయటికి వచ్చేసింది. వెంటనే ప్రార్థన కళ్ళు తెరిచేటప్పటికి గోతిలో ఒక ద్వారము తెరవబడింది. ఒక పెద్ద బోరేసినట్టు వేసాడు అనమాట. పైకి జల 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 పైకి తన్నుకుంటూ వచ్చేస్తుంది నీళ్లు బయలుదేరి. ఆ గోతంతా కూడా నీళ్ళు వచ్చేస్తే శ్రేష్టమైన నీళ్ళు. అప్పుడు నీళ్లు తాగి చక్కగా కాసేపు స్నానం చేసి సంసోను నా దేవుడు గొప్ప దేవుడు అని ఏం చేశాడంటే నీళ్లు తాగిన వెంటనే తెప్పరిల్లాడు. ప్రాణము తెప్పరిల్లిపోయాను, బ్రతికెను. ఆమేన్. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, ఏ దప్పి చేత ఏడుస్తున్నావో, ఇంతవరకు ఎన్నో కార్యాలు చేసావు బాబు, ఎవరిని కూడా దేహి అని నేను చెయ్యి చాపి అడిగే పరిస్థితి లేకుండా బ్రతికించావు. ఇప్పుడు నేను అంటే ఆర్థిక సమస్య అనుకోండి, అప్పులు బాధ అనుకోండి, ఈ అప్పుల చేత ఈ వడ్డీల చేత నా బ్రతుకు ఇంక చచ్చిపోతానేమో, నేను మరలా అప్పులు బాలే చనిపోతానని అన్యులు చెప్పుకుంటారేమో అని ఏడుస్తున్నావు కదా. ఎక్కడో ఒక చోట నుండి సహాయం వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది, ఈ పంట నుండి వస్తుంది, ఈ పాడి నుండి వస్తుంది, ఈ చెరువుల నుండి వస్తుంది, లేకపోతే ఈ అడవి నుండి వస్తుంది, లేదా ఈ కొడుకు నుండి వస్తుంది, కోడల నుండి వస్తుంది, వారు స్నేహితుల నుండి వస్తుంది. ఎక్కడో ఒక చోట సహాయం వస్తుందని ఇటు చూచి ఆశ పెట్టుకుంటే అక్కడే నిరాశ అయిపోయిందని అనుకుంటున్నావో, దేవుడు అక్కడ బండను చీల్చుచున్నాడు. ఆ ఎండిపోయిన గోతిలో ఒక చీలిక దేవుడిస్తున్నాడు. నీకు సమృద్ధి నీరు బయటికి వచ్చేస్తుంది అనమాట. ఆ నీరు త్రాగి నీవు తెప్పరెళ్తావు. నీ అప్పులు తీరి అమ్మయ్య నా ప్రాణము నెమ్మదిగా ఉంది అంటావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినప్పుడు 18వ వచనంలో, తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతను చచ్చి, దప్పి అన్న ప్లేస్లో అప్పు అని అనుకోండి. ఏంటి, ఎంతమందికి అప్పులు ఉన్నాయి? ఓ మై గాడ్, ఏదో మీరు అందరూ ధనవంతులు సైతులు ఎత్తున్నారు. అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే 2 చేతులు పైకెత్తండి. అప్పు లేని వారు, అప్పు ఉందన్న వారు చేయి పైకెత్తండి. దేవుడు చూస్తాడు, ఎత్తండి. ఒప్పుకున్నారా? మీరు నమోదు చేయబడతారు. ఇలాగంటే కొన్ని అప్పులు ఉన్నాయి అన్నటువంటిది. స్ట్రైట్గా ఎత్తితే భరించలేని అప్పు ఉందయ్యా, అప్పు చేత చచ్చిపోవాలని అనుకుంటున్నావా? నీ ప్రాణము తెప్పరిల్లే అంత జీవధార నీ కష్టార్జితంలో దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేసి గోల చేయండి. ఓకే, దప్పి చేత చావాలి అన్న కాడ అప్పు అనుకున్నాం. రెండవది రోగం అని పెట్టుకోండి. రోగము చేత నేను చచ్చి సున్నతి పొందని వారి చేతిలో పడవలేనా అని ప్రార్థిస్తున్నామేమో. మళ్ళీ అన్యజనులందరూ ఎదుట నేను సిగ్గుపరచబడాలేమో బాబు. పలానా జబ్బు వచ్చింది, పలానా వ్యాధి వచ్చింది, రకరకాలుగా నన్ను సిగ్గుపరుస్తారేమో, దాని ద్వారా నీకు అవమానం అవుతుందని ఏడుస్తున్నావేమో.
లేహి అనే ఆధారము లేని గోతిలో ఉన్న నీ బ్రతుకుని దేవుడు ఒక చీలిక కలగజేసి, ఒక బోర్ లాంటిది అనమాట, ఒక జీవధార. పిలిచిన వాని యోట. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ కింద ఉంటది పిలిచిన వాని ఊట. ఆమేన్. నీ కొరకు ఊట దేవుడు దాచిపెట్టాడు. ఎవరు ఇస్తానని ఇవ్వలేదో, వస్తానని రాలేదో, చేస్తానని చేయలేదో, నిరాశతో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నాకేంటి ప్రభువా, నా బ్రతికేంటి బాబోయ్, సిగ్గుపడిపోవాలి బాబో అని ఏడుస్తున్నావు కదా. ఎక్కడ ఉండి సిగ్గుపడిపోతానని అనుకున్నావో అక్కడే ఆ గోతిలోనే ఒక చీలిక దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఆ చీలికలో నుండి బలమైన నీరు బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆమేన్. నీ రోగము నీ నుండి వెళ్ళిపోతే నీ ప్రాణము తెప్పరెళ్తుంది. అప్పులు నీ నుండి పారిపోతే నీ ప్రాణము చెప్పాలి తెప్పరెళ్తుంది. తర్వాత నువ్వు బ్రతుకుతావు. రోగం ఉన్నప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంది. అప్పులు ఎక్కువైపోతే చనిపోతామేమో అనుకుంటాం. కానీ ఈ దినాన్ని దేవుడు పరలోకము నుండి నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీకు నీరు లేదని ఏడుస్తున్నావు కదా, ధనము లేదని ఏడుస్తున్నావు కదా, రోగం వచ్చిందని ఏడుస్తున్నావు కదా, ఎక్కడా నాకు ఆదరణ లేదు, నాకు ఆదరించేవారు లేరు, నేను నిలబడలేనేమో అనుకుంటున్నావు కదా. ఏడుస్తూ వేదనతో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కోసము లేహి అనే ప్రాంతములో ఆ గోతిలో ఒక చీలిక దేవుడు కలగజేసి మధురమైన జలమును ధనమును దేవుడు నీ చేతికి అప్పగించబోతా ఉన్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి కొట్టి. సంసోను ఎంత ప్రెస్టేజ్గా ప్రార్థన చేశాడంటే, నేనేమైపోతానో, నీళ్లు రాకపోలేవు. ఎందుకంటే వారందరినీ గాడిద దవడ ఎముకతోటి కొట్టుపాడేశాడు. బాడీ అంత నలిగిపోయింది. చివరికి అతనికి ఎండలో నీళ్లు కావాలి. సరే, ఈ ప్రాంతంలో చిన్న లోయ ఉంది కదా, లోయ దగ్గర నీళ్లు ఉంటేలేని వచ్చాడు. ఆ లోయ దగ్గర నీళ్లు లేకపోయేసరికి ఆయన ప్రాణము బాధపడింది. అప్పుడు ప్రార్థన చేశాడు. ఆ గోతి వైపు చూస్తూ, దేవా నాకు దప్పిక కలుగుతుంది, ఈ దప్పిక చేతని చచ్చిపోతానేమో, నేను ఏ మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు అనుకున్నానో మళ్ళీ ఆ మనుషుల దగ్గరికి నేను పడతానేమో. కొన్ని సమయాల్లో మనం అనుకుంటాం, భక్తిహీనుల దగ్గరికి వెళ్ళి అప్పులు అడుగుతుంటాం. కొన్ని సమయాల్లో మరలా మనం ప్రార్థన చేసుకుంటాం, ఏదైనా కష్టం వస్తే ఫలానా మనుషుడి దగ్గరికి వెళ్ళాలేమో, ప్రభువా మళ్ళీ వెళ్ళి అడగాల, అప్పు అడగాల, సహాయం అడగాల అని అనుకుంటాం. కానీ దేవుడు లేహి అనే గోతిలో ఒక చీలిక దేవుడు నీ కొరకు ఈ రోజు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆమేన్. మనం ఎక్కడ నలిగిపోతున్నామో, ఎక్కడ శ్రమ పడుతున్నామో అక్కడ ఒక చీలిక రాబోతా ఉంది. సంసోను ఏం చేశాడంటే, ఆ చీలిక ప్రార్థన చేసిన వెంటనే లేహి అనే ప్రాంతంలో ఆ గోతిని దేవుడు చీల్చినప్పుడు దానికి అదే చిన్న భూకంపంలాగా వచ్చి దాని నిండా నీరు వచ్చేసింది. ఆ నీరు త్రాగి తెప్పరిల్లిన తర్వాత ఆయన బ్రతుకుటం మొదలెట్టాడు. బ్రతికిన తర్వాత ఏం చేశాడు తెలుసా? ఫిలిస్తీన్ల కాలం అనే ఒక కాలం ఉంటుంది అక్కడ. ఆ కాలంలో ఇశ్రాయేలీయులకి 20 సంవత్సరములు ఆయన న్యాయాధిపతిగా వర్ధిల్లాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. చనిపోవాలి, శ్రమలు, చనిపోవాలి, బాధలు, నా వల్ల కాదని ఏడుస్తున్నావు కదా. దేవుడు నిన్ను ఆ శ్రమ నుండి తప్పిస్తున్నాడు. దేవుడు నిన్ను మరలా పాలకుడిగా చేయబోతున్నాడు. దేవుడు నిన్ను యజమానిగా చేయబోతా ఉన్నాడు. మరలా నువ్వు ఏలుబడి చేసే, పరిపాలన చేసే స్థానంలో దేవుడు మరలా నిన్ను పెట్టబోతా ఉన్నాడు. ఎక్కడ కృంగిపోయేవో, ఎక్కడ వేదన చెందేవో అక్కడ గోతిలో ఒక చీలిక దేవుడు నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. నేను సేవకుడిగా బోధిస్తున్నాను, మీ అందరి జీవితాల్లో ఎండిపోయిన మీ జీవిత గోతుల్లో ఒక చీలిక దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఒక సమృద్ధి బయటకు రాబోతా ఉంది. మీరు సమృద్ధిగా నీళ్లు త్రాగుతారు. నీళ్లు ధనాన్ని సూచిస్తుంది, నీళ్లు ఆత్మను సూచిస్తుంది, నీళ్లు జీవాన్ని సూచిస్తుంది. ధనము, ఆత్మ, చెప్పాలి, ధనము, ఆత్మ, జీవము కలిగిన ఆశీర్వాదము నీవు ఎక్కడ ఆశ పెట్టుకున్నావో
ఏది జరగలేదనుకున్నావో అక్కడ దేవుని కార్యము ఒక చీలికలా రాబోతా ఉంది. ఆత్మదేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. లేహి అనే ప్రాంతంలో గోతిని చీల్చిన దేవుడు ఈ దినము లేదు అన్న ప్రాంతంలో, ఎవరు ఎవరు అన్న సమయంలో, నాకెవరు లేరని ఏడుస్తున్న సమయంలో, నేను మోసపోయాను, నేను అన్యాయముగా బలైపోయాను అనుకుంటున్నావు కదా, దేవుడు ఒక చీలికను కలగజేస్తున్నాడు. దేవుడు నీకు ఒక దారి కలగజేస్తున్నాడు. నేను ఎలా చదవాలి, నా ఫీజులు ఎలా కట్టాలి, నేను ఇల్లు ఎలా కట్టాలి, నేను ఎలాగ కుటుంబాన్ని పోషించుకోవాలి, నాకు దారేది, నేను చనిపోతానేమో, నేను పారిపోతానేమో, నేను మెంటల్గా మారిపోతానేమో, అనాదిగా అయిపోతానని ఏడుస్తున్నావు కదా, పరలోకము నుండి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొరకు ఎండిపోయిన నీ వ్యాపారాన్ని ఒక చీలికగా ఆశీర్వదించబోతున్నాడు. ఎండిపోయిన నీ వ్యవసాయాన్ని, ఎండిపోయిన నీ ఆలోచనలు వదులుకున్నావు, అడిగి అడిగి ఇది జరగదేమో అని ఆయన ఒక చీలిక ద్వారా సమృద్ధిగా దానిని నెరవేర్చబోతా ఉన్నాడు, ఆశీర్వదించబోతా ఉన్నాడు, నిన్ను ముందుకు నడిపించబోతా ఉన్నాడు. అడగండి యేసయ్యని, ఏం కావాలని ఆశిస్తున్నావో జీవం గల దేవుని సన్నిధిలో అందరం ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.